దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా నిర్దేశిత సమయంలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసి ఖచ్చితంగా అర్హత సాధించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను ధర్మాసనం పూర్తిగా కొట్టేసింది. అయితే ఉపాధ్యాయుల భవిష్యత్తును, విద్యార్థుల విద్యా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని టెట్ పాస్ కావడానికి ఇదివరకు ఇచ్చిన 2 ఏళ్ల గడువును మాత్రం 3 ఏళ్లకు పెంచుతూ కొంత ఉపశమనం కల్పించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తాజా సవరణ ప్రకారం ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి ఇదివరకు ఉన్న 2017 ఆగస్టు 31 డెడ్లైన్ను ఇప్పుడు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఈ ఒక్క మార్పు మినహా గతంలో ఇచ్చిన తీర్పులోని మిగతా అన్ని అంశాలు యథావిధిగా అమలులో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం రాకముందు నియమితులై తమ ఉద్యోగ విరమణకు 5 ఏళ్లకు పైగా సర్వీసున్న ఉపాధ్యాయులందరూ ఉద్యోగంలో కొనసాగాలన్నా లేదా పదోన్నతులు పొందాలన్నా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీనిని సవాల్ చేస్తూ దాదాపు 69 ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాది అక్టోబర్ 12న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ఈ నెల 13న సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ పిటిషన్లన్నింటినీ తోసిపుచ్చుతూ తుది తీర్పునిచ్చింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా పరీక్ష పాస్ కావడానికి తమకు తగినంత సమయం లేదని ఉపాధ్యాయులు చెప్పడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఉపాధ్యాయులు పరీక్షలు రాసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత విద్యాశాఖ అధికారులు కనీసం ప్రతి 2 ఏళ్లకొకసారైనా తప్పనిసరిగా టెట్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రతి పరీక్షకు మధ్య కనీసం 6 నెలల సమయం ఉండాలని స్పష్టం చేసింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ టెట్ అర్హత గడువును 2028 కంటే ముందుకు పొడిగించే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా గతంలో విధించిన కఠిన నిబంధనల వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా పాఠశాలల్లో ప్రాథమిక విద్య నిరాటంకంగా సాగడానికి ఆటంకం ఏర్పడి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఉపాధ్యాయ సంఘాలు న్యాయస్థానం దృష్టికి తెచ్చాయి. ఈ మానవీయ కోణాన్ని పరిశీలించిన ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి గడువును మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.